మనం ఉడికిచ్చిన అన్నం ఉంది కదా బాస్మతి రైస్, అది ఇందులో వేసేస్తున్నాను. అది దాన్ని కొంచెం ఉడకగానే వడకట్టేశాను ఈ చిల్లుల గిన్నెలో. సో ఇప్పుడు దాన్ని వేసేసి దానిపైన పుదీనా కొత్తిమీర వేస్తున్నాను, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసి, కావాలంటే ఇక్కడ ఫ్రైడ్ జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకంతే, సింపుల్ అండి. సో ఇప్పుడు మూత పెట్టి పైన ఒక దమ్ చేసుకుని, మామూలు పొయ్యి అయితే కొంతమంది నిప్పులేస్తారు కదా, నేను దమ్ కోసమని ఇది పెద్దది పెట్టేశాను. వెయిట్ ఉన్నది ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, వెయిట్ ఉన్నది. సో నేనైతే ఇది పెట్టాను. చూసారు కదా ఆవిర్లు వచ్చేసాయి. కరెక్ట్గా ఒక 15 మినిట్స్ ఉంచితే చాలు, దీనికి ఎక్కువ టైం కూడా అవసరం ఉండదండి. సో 15 మినిట్స్లో చూసారా, వావ్, చాలా టేస్ట్ ఉంది అండ్ స్పైసీ ఉంటుంది బిర్యానీ. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లక్ష్మీ పొదిలి.